సరస్వతి నది పురాణమా లేక వాస్తవమా? గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదుల పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీరు అక్కడకు వెళ్తే గంగ కనిపిస్తుంది, యమున కనిపిస్తుంది. మరి సరస్వతి ఎక్కడా? దశాబ్దాలుగా మనకు చెప్పబడింది ఏంటంటే సరస్వతి నది ఒక అంతర్వాహిని, అంటే భూమి లోపల ప్రవహిస్తుందని. చాలా మంది దీనిని కేవలం ఒక పురాణ కథగా నమ్మకంగా మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు సైన్స్ మనల్ని ఆశ్చర్యపరిచే ఒక నిజాన్ని బయటపెట్టింది. హైదరాబాద్కు చెందిన CSIR NGRI శాస్త్రవేత్తలు భూమి అడుగున ఒక భారీ నది ఉన్నట్లు శాస్త్రీయ ఆధారాలు కనుగొన్నారు. అసలు ఆ నది పొడవు ఎంత? అది నిజంగానే సరస్వతి నదా లేక గంగా, యమునల పాత ప్రవాహమా? ఈరోజు వీడియోలో మనం ఈ మిస్టరీని డీకోడ్ చేద్దాం. మొదటగా మనం చరిత్రలోకి వెళ్దాం. హిందూ ధర్మంలోని అత్యంత పురాతన గ్రంథం ఋగ్వేదంలో సరస్వతి నది గురించి అత్యంత వైభవంగా వర్ణించారు. దీనిని నదితమే, నదులన్నింటిలో గొప్పది అని పిలిచేవారు. ఇది పర్వతాల నుండి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుందని ప్రస్తావన ఉంది. కానీ కాలక్రమేణా సుమారు 4000 ఏళ్ల క్రితం ఈ నది అదృశ్యమైపోయిందని చరిత్రకారులు చెబుతారు. మరి నిజంగానే ఒక మహానది మాయమైపోవడం సాధ్యమేనా? ఇక్కడే సైన్స్ ఎంటర్ అవుతుంది. హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI శాస్త్రవేత్తలు దీనిపై సుదీర్ఘ పరిశోధన చేశారు. డాక్టర్ సుభాష్ చంద్ర గారి నేతృత్వంలో ఒక బృందం కేవలం కళ్లతో చూడకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడారు. వీరు ఉపయోగించిన పద్ధతి ఏంటో తెలుసా? హెలికాప్టర్ బోర్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే AEM. హెలికాప్టర్ కింద ఒక పెద్ద రింగ్ లాంటి పరికరాన్ని వేలాడదీసి భూమి లోపలికి ఎలక్ట్రోమాగ్నెటిక్ కిరణాలను పంపిస్తారు. భూమి లోపల ఇసుక ఉందా, రాయి ఉందా, లేక నీరు ఉందా అనేది ఈ కిరణాల ద్వారా ఒక 3D మ్యాప్లా తయారవుతుంది. ఈ సర్వే రిజల్ట్స్ చూసి సైంటిస్టులే షాక్ అయ్యారు. ప్రయాగరాజ్ సమీపంలోని గంగా, యమున, దోఆబ్ 2 నదుల మధ్య ప్రాంతం కింద సుమారు 10 నుండి 15 మీటర్ల లోతులో ఒక భారీ నదీలోయ పేలియో ఛానల్ బయటపడింది. దీని ప్రత్యేకతలు చూడండి. వెడల్పు ఇది 4 నుండి 5 కిలోమీటర్ల వెడల్పు ఉంది. అంటే నేటి గంగా, యమున నదులంత పెద్దది. లోతు దీని లోతు కూడా ప్రస్తుత ప్రధాన నదులతో సమానంగా ఉంది. పొడవు మొదట ఇది కేవలం 45 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ లేటెస్ట్ డ్రిల్లింగ్ ఆధారాల ప్రకారం ఇది కాన్పూర్ వరకు 200 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ఇది గంగా లేదా యమునా నది మార్చుకున్న పాత మార్గం కాదు. ఇది పూర్తిగా ఒక ప్రత్యేకమైన స్వతంత్రమైన నది. ఇది గంగా, యమునలకు సమాంతరంగా ప్రవహించేది. కేవలం మ్యాపులు చూస్తే సరిపోతుందా? నిజంగా అక్కడ నది ఉందని గ్యారంటీ ఏంటి అని. అందుకే NGRI టీం అక్కడ డ్రిల్లింగ్, బోరింగ్ చేసింది. భూమి లోపల ఇసుక మరియు మట్టి నమూనాలను సేకరించారు. ఆ ఇసుక లక్షణాలు చూస్తే అది ప్రవహించే నీటి ద్వారా కొట్టుకొచ్చిన పాలియో శాండ్, పురాతన ఇసుక అని తేలింది. అంటే ఒకప్పుడు అక్కడ నీరు ఉధృతంగా ప్రవహించిందని చెప్పడానికి ఇది బలమైన శాస్త్రీయ సాక్ష్యం. శాస్త్రవేత్తలు సంగమం నుండి 25 కిలోమీటర్ల వరకు చాలా స్పష్టంగా నదిని గుర్తించగలిగారు. కానీ ఆ తర్వాత ప్రాంతాల్లో సర్వే చేయడం కష్టమైపోయింది. ఎందుకంటే ఓవర్ పాపులేషన్. ఆ ప్రాంతమంతా ఇప్పుడు భవనాలు, రోడ్లు, కాలనీలతో నిండిపోయింది. జనాభా పెరిగిపోవడం వల్ల భూగర్భాన్ని స్కాన్ చేయడం సాంకేతికంగా సవాలుగా మారింది. అయినప్పటికీ కాన్పూర్ దాటి ఇది పశ్చిమ దిశగా హిమాలయాల వరకు విస్తరించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఋగ్వేదంలో చెప్పబడిన సరస్వతి నది వర్ణనలకు ఇప్పుడు NGRI వారు కనుగొన్న ఈ పాలియో రివర్కు చాలా పోలికలు ఉన్నాయి. కాలక్రమేణా టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల లేదా వాతావరణ మార్పుల వల్ల ఆ నది ఎండిపోయి ఉండవచ్చు, లేదా భూగర్భంలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు. హిందువుల నమ్మకం ప్రకారం గంగా, యమునల మధ్య సరస్వతి ఉందని ఏదైతే చెబుతారో దానికిప్పుడు సైన్స్ ఒక జియోలాజికల్ ప్రూఫ్ ఇచ్చింది. ఇది కేవలం భక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన భూభాగం యొక్క చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. మన పురాతన గ్రంథాల్లో ఉన్న ప్రతిదీ కల్పితం కాదు. పరిశోధనలు కొనసాగాలి. అప్పుడే నిజమైన నిజం బయటకు వస్తుంది. మీకేమనిపిస్తుంది? ఈ భూగర్భ నదిని పూర్తిగా పునరుద్ధరించడం సాధ్యమేనా? కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.